ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా లోకల్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినారు. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 అవర్లోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా కొంచెం డౌన్ చేయండి. ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది, పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్లో పెరిగే చాలా చక్కటి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 50% దాటలేదు. అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 మినిట్స్. నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clockకి నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీహిల్స్ ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, మీ భవిష్యత్తుకు ఓటేయండి. లేదు, ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది.